नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाज़िर हूँ। ख़बर इस बार जो है कोर्ट का है। कोर्ट ये है कि पूरे रायलसीमा में करनूल में हाई कोर्ट बेंच देने का मुतालबा किया जा रहा है। तो इसी के तहत ज़िला करनूल के मुख्तलिफ़ बार एसोसिएशंस में आज एहतजाज किया गया और रियासत आंध्र प्रदेश हुकूमत से मुतालबा किया कि हुकूमत फ़ौरी तौर पर अपने किए हुए वादे को पूरा करते हुए करनूल में हाई कोर्ट बेंच का क़याम अमल में लाया जाए। इस मौके पर एडवोकेट्स यानी वकला ने मुतालबा किया कि बैगनपल्ली यानी बनगनपल्ली को वज़ीर आला एन चंद्रबाबू नायडू 9 तारीख़ को आ रहे हैं। तो इस जो पब्लिक मीटिंग होती है इस मौके पर नारा चंद्रबाबू नायडू से ये अपील की गई है कि इस मीटिंग में वो करनूल के लिए हाई कोर्ट बेंच का ऐलान करें। साथ ही साथ एडवोकेट प्रोटेक्शन एक्ट को भी मंजूरी देने का मुतालबा किया। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। ये वीडियो हमें अदोनी से एडवोकेट हुसैन सानी एडवोकेट और सीनियर जर्नलिस्ट ने भेजा है। We want justice. We want justice. We want justice. We want justice. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. We want justice. We want justice. న్యాయవాదుల చట్టంను వెంటనే న్యాయవాదుల చట్టంను వెంటనే న్యాయవాదుల చట్టంను వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ను వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ను వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత కర్నూలులో హైకోర్టు వెంటనే కర్నూలులో హైకోర్టు వెంటనే ఈరోజు ప్రధానంగా 2 అంశాలపైన మేము కోర్టు విధులను బహిష్కరిస్తున్నాము. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు ఇదివరలో మనకు హైదరాబాద్లో ఉన్నది. అప్పట్లో డిజిగ్నేటెడ్ అండ్ రెస్పెక్టెడ్ కమిటీ వాళ్ళ ఏర్పాటు వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారంగా రాష్ట్ర విభజన అయితే కూడా ఈ హైకోర్టును ఒక బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయలేని వాళ్ళు స్పష్టంగా దాంట్లో ధృవీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దానిపైన ఎటువంటి డెవలప్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ లేదా ఒక కన్స్ట్రక్టివ్ మెజర్మెంట్స్ ఐదర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి మన ప్రామాణికపూర్వకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా దానిపైన స్పష్టమైన ఒక వాళ్ళ సైడ్ నుంచి ఒక వాయిస్ కూడా రావడం లేదు. అందుకు దాని నుంచి మేము ప్రతి సంవత్సరము అందరి దృష్టికి తీసుకెళ్ళినా కూడా అందులో ఎటువంటి చర్యలు తీసుకురాలేదు కాబట్టి మనం అందరూ మరొకసారి న్యాయవాదులు అందరూ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ కోర్టులో విధులను బహిష్కరిస్తున్నాము. ఈ విధులు బహిష్కరించడం వల్ల ఖచ్చితంగా కక్షిదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందనేది కూడా మాకు కూడా తెలుసు. కానీ మనం చేసేది కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మనం చేస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారనేసి ప్రధాన అంశం. ఎందుకంటే మనకు విజయవాడ పోవాలంటే ఆర్థికంగా మనకు ఈ కక్షిదారులకు చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. రావడం పోవడం, అక్కడ కూడా ఫీజెస్ కావచ్చు, రావడం పోవడం ఇతరత్ర అన్ని అంశాలు అన్నీ దృష్టిలో పెట్టుకునేసే అప్పట్లో కమిటీ స్పష్టంగా కర్నూలులో ఉంటే ఇక్కడుండే ప్రజానికానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం న్యాయవాదులకు మాత్రమే, న్యాయ వ్యవస్థకు సంబంధించింది మాత్రమే కాదు. దీంట్లో న్యాయ వ్యవస్థలో ప్రజలు కూడా ఒక లిటిగెంట్ పబ్లిక్ కూడా భాగం అనేది ప్రతి ఒక్కరు గమనించవలేను. ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ చట్టాలు ఏర్పడిండేది, కోర్టులు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉండేది కూడా వాళ్ళ తరపునే మేము వాదిస్తూ ఉన్నామే. కానీ ఇదేదో కేవలం మా కొరకు, మా స్వార్థం కొరకు కాదనేసి మీరు ప్రజలు కూడా లిటిగెంట్ పబ్లిక్ కూడా గమనించాలని మేము ఈ సభాముఖంగా ఈ తెలియజేస్తున్నాము. రెండో విషయం ఏంటంటే ఈ గత 2 ఏళ్ల నుంచి
కక్షిదారులు వాళ్ళ స్వార్థపరుల కోసమో లేదా వాళ్ళు ఏదో మనసులో పెట్టుకునేసి కేవలం అడ్వకేట్స్ పైన ఎక్కడ చూసినా దారుణంగా హింసిస్తున్నారు. కోర్టు హాల్లోనే వెళ్ళి కొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే జడ్జి గారి పైన కూడా వాళ్ళు కొన్ని అనవసరమైన అభ్యంతరకరమైన వార్తలు కూడా ప్రకటిస్తున్నారు. ఇది మన ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనం చట్టం చేరిపోయిన తొందరగా అమలుపరచాలనే ఉద్దేశంతో ఈ 2 అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృశ్యానికి తీసుకెళ్లాలనేసి మనం అందరూ కలిసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అందరూ న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నాము. దీన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వము క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారనేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.